చేసినటువంటి వారికి జీవితంలో ఎటువంటి సంకటాలు ఎదురుకవు. సంకటాలు వచ్చినా అవి నశించిపోతాయి. అందుకే దీనికి సంకట నాశన గణేశ స్తోత్రం అని పేరు. ఆ స్తోత్రాన్ని భక్తులు నిరంతరం చేసుకోండి. స్తోత్ర జపం చేయటం వల్ల, ఆ స్తోత్రాన్ని పారాయణం చేయటమే కాక విన్నా కూడా ఫలితం వస్తుంది కనుక అవకాశం ఉన్నవారు పారాయణము చేయండి. పారాయణం చేసే ఓపిక లేని వారు శ్రద్ధతో వినండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజంచ ధూమ